ఎలుక మిడత. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తుంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలను తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలని ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడిపోయింది. ఏయ్ మిడత, ఇంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిందాన్నే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వు, దురుసుగా సమాధానం చెప్పింది మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బిడద వదిలించుకోవాలని ఆలోచించింది. ఓ వడ్రంగి బిడ్డ దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపేయాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి.